పాపం పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. అసలు పిల్లలంటే కొంతమందికి లెక్కనే లేకుండా పోయింది. నేను ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీకు నేను ఒక వీడియో చూపిస్తా. దాన్ని చూస్తే మీరైతే అయ్యో పాపం అంటారు. వీడు అసలు మనిషేనా అంటారు. కావాలంటే మీరే చూడండి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు గాని ఈ ప్రైవేట్ బల్లులకు మాత్రం ఎంత చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా కొంచెం సుత బుద్ధి రాదిగా. ఎప్పుడు చూడు పైసలు ఎట్లా కమాయించాలనే ఉంటది గాని పోరగాల పానాలు అయితే అసలే లెక్క చేస్తలేరు. ఒకసారి బడి పిల్లగాల వ్యాన్ చూడుర్రి, అసలు వీని ఏమన్నలో తెలుస్తలేదు. చూసిర్రా అబ్బరా బిడ్డ ఎంత ఘోరంగా పడ్డారు. ఓరు వారి కొంచెమైనా సిగ్గుశరం ఉన్నదారా నీకు? కళ్ళు మూసుకొని రేంగ్ చేస్తున్నావా లేకుంటే సెల్ ఫోన్ మాట్లాడుకుంటా బండి తోలుతున్నావా? పాపం బడి పిల్లగాలు ఘోరంగా పడ్డారు. ఈ ముచ్చట గుజరాత్ లో జరిగిందంట. వడదొరలో ఒక బడి పిల్లల వ్యాన్ డ్రైవర్ మస్తు ఫాస్ట్ గా బండి నడుపుతోని వెనక సీట్లలో ఉన్న పిల్లగాలు గాయంతో డోర్ సక్కగా ముయ్యనందుకు ఇక పిల్లగాలు అంతా ఒకసారి గట్ల నడి రోడ్డు మీద పడిపోయిరట. అగ చూడుర్రి, ఓ దిక్కు పిల్లగాలు రోడ్డు మీద కింద పడసుతా గాడు ఎట్లా బండి ఆపకుండా పోతున్నాడు. ఇక ఈ చూసిన పక్క పొంటున్న జనం ఎమ్మటే వచ్చి ఇక పడ్డ పిల్లగాలను చూసి లేపి పక్కన కూర్చోబెట్టి కొన్ని మంచినీళ్ళు ఇచ్చి ప్రథమ చికిత్స చేసిర్రట. ఇక పిల్లగాల అమ్మ నాయనలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసు అన్నలు కేసు నమోదు చేసి డ్రైవర్ అన్న గానీ అరెస్ట్ చేసిర్రట. అందుకే పిల్లలు అటెంకల వాళ్ళ అమ్మ నాయనలు జరంత జాగ్రత్తగా ఉండు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది.